ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నిన్న భారతీయ జనతా పార్టీ ఆఫీసులో మంచి సంబరాలు చేశారు. సంబరాలు ఎందుకు చేసి అందరూ పరిచయం అయ్యారు. అరే మొత్తం డిపాజిట్ కూడా రాకుండా సంబరాలు ఎందుకు చేసినంటే విషయం ఏంటంటే ఇగో ఇది కథ. ఎందుకనంటే ఇక్కడ ఏది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అంతనంతగా ఎత్తులో మొత్తం మీద ఘన విజయాన్ని సాధించింది. 202 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం అక్కడ బీహార్లో అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్యే సీట్లు అక్కడ 243 ఉంటే ఆ 243లో 202 స్థానాలని ఇక్కడ ఏది ఎన్డీఏ కూటమి తర్వాత ఇక్కడ ఏది నితీష్ కుమార్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ కూటమి మొత్తం మీద కైవసం చేసుకుంది. దీనివల్ల మొత్తం మీద ఊపు వచ్చింది. తర్వాత ఏది బీహార్లో ఎవరు ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఫలించకుండా పోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారంలో భాగంగా అంటే ఓటు చోరీ జరిగింది. తర్వాత 65 లక్షల ఓట్లను తీసేసిండ్రు. తర్వాత రకరకాలుగా అన్యాయం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి బాంబులు పేలుస్తామని చెప్పేసి ఎన్ని బాంబులు పేల్చినప్పటికీ అక్కడ ప్రజలు నమ్మలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించేందుకు రెడీ అయిపోయినారు అక్కడ ప్రజలు. దాంతో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది.